2.5-3 గంటల్లో విజయవాడ చేరుకుంటారు. ఇక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. అమరావతి వరకు బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టినది తప్పకుండా ఇస్తున్నా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్గా డిక్లేర్ చేసినారు. దాన్ని నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. అది వస్తే 2 గంటల్లో విజయవాడలో ఉంటుంది హైదరాబాద్కి వెళ్ళి. అది కూడా పైప్ లైన్ ఉన్న వర్క్స్ని, అలాగే మా తెలంగాణలో హ్యామ్ ప్రాజెక్టు కింద 11,000 కోట్లతో మండలాలకు వెళ్ళి జిల్లా కేంద్రానికి ఏ విధంగా డబల్ రోడ్గా చేస్తున్నాం. ఇంకా ఏ కార్యక్రమాలు మా స్కీమ్స్ చెప్పడం జరిగింది. వారు కూడా కొన్ని షేర్ చేసుకున్నారు. ఏదేమైనా సరే ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్న నాయకుడు, పార్టీలకు అతీతంగా ఆ రోజు దీన్ని ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఖండించింది కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి ఏకైకమైన వ్యక్తి నేనే. అక్కడ ఆయన ఎక్కడైనా అభిమానులు ఉంటారు. ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే ఐటీ ఎంప్లాయీస్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని పోలీసులతో మాట్లాడి అందరూ వదిలిపెట్టించారు. ఎందుకంటే రాజకీయాలు ఎన్నికలప్పుడు మాట్లాడాలి. అక్కడేది ప్రొటెస్ట్ జరిగితే ఇక్కడ ధర్నా చేసుకుంటే ఏమైంది, 15 నిమిషాలు ప్రొటెస్ట్ చేస్తారు. దానికి స్టేషన్లో ఐటీ కంపెనీ సీనియర్ ఎంప్లాయీస్ని ఆఫీస్లో అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఆ రోజు కూడా చెప్పింది. ఈరోజు కూడా చాలా సంతోషంగా వారు కొన్ని విషయాలు చెప్పడం, ఎట్లా 2 రాష్ట్రాలు బాగుపడాలి. ఆయన విజన్ కూడా ఒకటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు, వేరుపడ్డా సరే ఈ 2 రాష్ట్రాలు దేశంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలా, గుర్తింపు రావాలనే నా కోరిక. ఎక్కడ కూడా నేను తెలంగాణకు విఘాతం కానీ తెలంగాణ నష్టం వచ్చే పని నేను ఎప్పుడు చేయను. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని కోరుకునే వ్యక్తిని అని చెప్పి మరి నిజంగా అట్లా చెప్పడం కూడా మంచి శుభ పరిణామం. అందుకని నేను కూడా ఆంధ్ర ప్రజలకు కూడా కొత్త రాష్ట్రమైన ఇబ్బందులున్న ఆర్థికంగా మీరు త్వరగా డెవలప్ అయ్యి మా తెలంగాణతో పోటీగా ఇక్కడ కూడా ఐటీ కంపెనీలు వచ్చి అన్నీ బాగుండాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో తప్పకుండా అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మకం కూడా ఉన్నది. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. సార్ బనక తమ్మల సాగర్ ప్రాజెక్టు గురించి అన్న డిస్కషన్ వచ్చింది. నేను చెప్పిన భారత్ ఫ్యూచర్ సిటీ తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్ ఇవన్నీ బందర్ పోర్ట్ వస్తే మాకు హైదరాబాద్కు చాలా బెనిఫిట్. మాకు పోర్ట్ లేదు. బందర్ పోర్ట్ లాంటి వస్తే హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మా ముఖ్యమంత్రి గారి కోరిక అదే, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ వరకు, వాళ్ళు అమరావతి వరకే వాళ్ళు విభజన పెట్టాం, అక్కడి వరకే వేస్తామంటే మిగిలింది మా కాంట్రిబ్యూషన్ కూడా వేసి బందర్ వరకు వేసుకోవాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారిది. పోర్ట్ ఉంటే మాకు కార్గో దేశ విదేశాలకు వెళ్ళి ఒక అమెజాన్ కంపెనీ కూడా 6 బిలియన్లు పెట్టబోతుంది మా దగ్గర పెట్టుబడి. గూగుల్ మీ దగ్గర 1,00,000 కోట్లు ఎట్లా పెడుతున్నాం, మా దగ్గర 50,000 కోట్లు అమెజాన్. చాలా కంపెనీలు ముందుకు వచ్చినాయి మా దగ్గర. మీరు చూస్తున్నారు, కోకాపేటలో యాక్షన్ పెడితే 137 కోట్లు, 150 కోట్లు, 177 కోట్లు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా హైటెక్ సిటీ కట్టినప్పుడు అప్పుడు 3 లక్షల రూపాయల ఎకరం భూమి ఉన్నాడు. అంటే ఈ సిటీ ల్యాండ్ వాల్యూనే కాదు, ఎంప్లాయ్మెంట్ యూత్ గవర్నమెంట్ జాబు చదువుకున్న వాళ్ళందరికీ ఇవ్వలేము. ప్లస్ మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కడితే ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి రూరల్లో చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి బయటికి వెళ్తే అకాడమిక్లో పర్సెంటేజ్ వస్తుంది తప్ప ఇంగ్లీష్లో కానీ దాంట్లో కానీ ఫ్లూయెంట్ లేక జాబ్స్ వస్తలేవు. అందుకని మేము స్కిల్ యూనివర్సిటీ అనేది ఆనంద్ మహేంద్ర అని పెద్ద ఇండస్ట్రీ చైర్మన్ గారు పెట్టి మేధావులందరూ ఇండస్ట్రీ కమిటీ పెట్టి అక్కడ స్కిల్నెస్ కోర్సు నేర్పించి ఆ కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చేందుగా భారత్ సిటీలో కట్టిస్తున్నాం. వారికి కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. వారికి కూడా తెలుసు, ఐడియా ఉన్నది. తెలంగాణలో అభివృద్ధి కుంటిపడిందని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కంపేర్ చేసుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, కాంగ్రెస్ ఏ విధంగా చేసిందని చెప్తున్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే ఎస్ఎల్బీసీ సొరంగం నేను కొట్లాడి సాధిస్తే 43 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు పూర్తి చేయక 2 లక్షల కోట్లు పెట్టి కూలిపోయిన కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది. ఆయన కమిషన్లు వచ్చినాయి. ఏ ఒక్క ప్రాజెక్టులో ఒక కొత్త ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలే. 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఒక్క ఇల్లు కట్టలే, ఇందిరమ్మ ఇల్లు. ఇవాళ చూడండి 5 లక్షలు పెట్టి
ఇందులో మీరు ఊళ్ళల్లో మా సర్పంచ్ మా అడగాలి. మీరు 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. పార్టీలకు అతీతంగా 5 లక్షల ఇండ్లు మహాలక్ష్మి పథకం ఆర్టీసీ ద్వారా ఈ 24 నెలల్లో 27వ తారీఖు మేము మంత్రులము, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చింది 24 మంత్స్ అవుతుంది. 8,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది మహిళల్ని ఉచితంగా. ఇలా ఏ మహిళలు మీరు అడిగినా వారు చెప్తారు. మీరు 8,400 కోట్లు అంటే మా 1000 బస్సులు కొని మహిళా సంఘాలకు ఇచ్చేసినాం. మీరే నడుపుకోండి ఆర్టీసీ బస్సులు. వచ్చిన లాభాలు మహిళా సంఘాలకే. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక పెట్రోల్ బంకు, మీరు జీతాలు పోను మిగిలింది మొత్తం కూడా మహిళలే తీసుకోవాలి. ఇప్పుడు రైస్ మిల్ కూడా మండలానికి ఒకటి పెట్టాలని మహిళా సంఘాలకు. ఇవాళ 200 యూనిట్ల కరెంటు రేషన్ కార్డు ఇచ్చి దాని మీద 50 రూపాయల సన్న బియ్యం ఇస్తున్నాం. అంటే మేము తినే బియ్యం పేదవాడు తింటున్నాడు. తెలంగాణ వచ్చి ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు రేషన్ కార్డు ఇచ్చే ఆలోచన రాలేదు. బియ్యం రేషన్ కార్డు ఇచ్చి 50 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. అప్పుడు ఆయన దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్కే వదిలిపెట్టేది. ఇలా 1 కోటి మంది మహిళలు కోటీశాలు ఏ విధంగా అంటే బిజినెస్ అంతా అప్పచెప్తున్నాం. ఇక కేటీఆర్ కాంగ్రెస్ విమర్శిస్తే ఫస్ట్ కేటీఆర్కు మీ ద్వారా ఆంధ్ర మీడియా దగ్గర ఇస్తుంది కాబట్టి మొత్తం హైలైట్ చేస్తాను. మీరు ఒకటే అడుగుతున్నా, కేటీఆర్ గారు మీ సొంతం రక్తం పంచుకొని పుట్టిన మీ సోదరిమణి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు, రావన్న నువ్వు జాగ్రత్త. మన బావాలు ఉన్నారు ఇద్దరు, హరీష్ బావ సంతోష్ బావ 1000 కోట్లు దోసుకున్నారు. నాయనని సిబిఐకి లాగిండ్రు. రావణ నువ్వు జాగ్రత్త అని చెప్పింది. మన వనపర్తి పోయి అక్కడ నిరంజన్ రెడ్డి మాజీ అగ్రికల్చర్ మినిస్టరు కేసీఆర్ రైట్ హ్యాండ్ వీడో దొంగ 3,000 కోట్ల దేవాలయ భూములు గుంజుకుందని చెప్పి మా దగ్గరికి వచ్చి నల్గొండలో మినిస్టర్ ఉన్నాడు. కానీ ఆ పేరు చెప్పే నా స్థాయి కాదు అది. ఆయన 5,000-6,000 కోట్లకు బస్ కిరాయి లేదు. ఆయనను కూడా కవిత క్లాస్ తీసుకుంది. మొత్తం నాశనం చేసి 1,000 కోట్లు దోచుకొని దానికి కేటీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా, నువ్వు ఇన్నిసార్లు అడిగినా పనికిరాని స్టేట్మెంట్ జూబ్లీ సెలక్షన్లు కూడా ఇచ్చినావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు హరీష్ రావు మీ కవిత దానికి మీ భావాలని మంత్రులని మీ సొంత రక్తం పట్టుకుని పంచిన బిడ్డ నీకు రాఖీ కట్టింది 35 ఏళ్ళు. ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి ఈ 1,000 కోట్లు దోచుకున్న భావాల సంగతి ఏంది? ఆ భావాలను ఏం చేస్తావు? మంత్రులు ఏం చేస్తావు? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. 6,000 కోట్ల మిత్తి కడుతున్నావు, 7,000 కోట్ల వడ్డీలు కడుతున్నావు. రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ పెన్షన్ 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. 7 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఇవాళ మీరు బతుకమ్మ చీరలు బస్తాలలో కొనుక్కొచ్చి 60 రూపాయలు తీరిస్తే మేము ఈ 2 ఏళ్ళు ప్లాన్ చేసి మంచిగా డిజైన్ చేసి క్యాబినెట్లో మాట్లాడుకొని 1 కోటి మంది మహిళలకు దాదాపు 800 రూపాయల పైన ఉంటుంది ఆ చీర. మన ఇళ్ళల్లో మన భార్య పిల్లలు కట్టుకుంటారు. అలాంటి చీరలు ఇలా గ్రామాల పంచినాం. నువ్వేం చేసినావు? 60 రూపాయల చీర బస్తాలలో కొనుక్కొచ్చిన సూరత్లో. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి నీకు హక్కు లేదు బాబు. మిస్టర్ కేటీఆర్, నువ్వు పోయి ఫస్ట్ మీ కవితతోని అడిగిన దానికి సమాధానం చెప్పు. అంటే కవితను ఒకటేనా? కవితతో నువ్వు మీ భావన తిట్టిస్తున్నావా? 2 రాష్ట్రాలు బాగా ఉండాలంటున్నారు, కానీ మీ మంత్రులందరూ మూకమ్మడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ తిరగని సినిమా ఆడమని. అదే చిన్నవి జరుగుతుంటే పోతుంటాయి. ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే దేశంలో మంచి వ్యక్తులు, సౌమ్యులు, మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి అన్నం పెట్టి ఛాయ్ తాపి మంచినీళ్ళు ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాలది. ఈ 2 తెలుగు రాష్ట్రాలు మంచి మనసులు కూడా కలిసిపోయినాయి. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలనేదే కోరిక. చిన్న ఇష్యూలు వస్తుంటే పోతుంటుంది. దాని మీద నో కామెంట్. జరిగింది. ఇది ప్రతిష్టాత్మక ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మీరు కూడా అక్కడికి వెళ్ళి లైవ్ వచ్చిన మీ టచ్ ఇక్కడ న్యూస్ ఇవ్వకుండా
మెమరీస్ కూడా ఆంధ్ర ప్రజలకు చూపించాలని నా రిక్వెస్ట్. పొలిటికల్ డిస్కషన్ అది చెప్తే ఏముంటుంది? ఆయన నేను ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రిగా దగ్గర నుండి చూసిన, గంటలో టైం ఇచ్చిండు. ఆయన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆయన టైం మెయింటైన్ చేసే మనిషి. నాకు కొన్ని నేను అప్పుడు అసెంబ్లీలో మళ్ళా ఆయన ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, నువ్వు ఏ విధంగా పనిచేస్తావు, ఆయన కూడా నువ్వు కూడా మంచి హార్డ్ వర్కర్ కాబట్టి 6 సార్లు గెలిచినావు అని చెప్పి అభినందించాడు. అది చాలా సంతోషం. ఆయన ఆశీర్వాదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.